ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 827వ నామంగా అమ్మవారు ప్రచండ అని కీర్తించబడుతున్నారు అని, ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ప్రచండాయై నమః అని తెలుసుకుంటున్నాం. మరొక నామాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 828వ నామంగా అమ్మవారు ఆజ్ఞ అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ఆజ్ఞాయై నమః. ఈ రెండు నామాలను కలిపి చదువుకుంటే ప్రచండాజ్ఞ అని అమ్మవారు పిలువబడతారు. అప్పుడు మంత్రస్వరూపం శ్రీ ప్రచండాజ్ఞాయై నమః అవుతుంది. ఇప్పుడు ప్రచండాజ్ఞ అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ముందు మనం లౌకికంగా చెప్పుకుంటే, మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పరిపాలించే ప్రభుత్వం పట్ల భయం అనేది లేకపోతే, శిక్షిస్తారు అనే భయం లేకపోతే ఎలా పరిపాలన గాడి తప్పుతుందో, ఎలా ప్రజలు కష్టాల పాలవుతారో మనకు తెలుసు. ఈ విశ్వ సృష్టి పరిపాలన కూడా అనేక నియమాల ప్రకారం జరగవలసినది. ఈ పరిపాలనలో ఏ ఒక్క విభాగం గాడి తప్పినా ఈ సృష్టిలో ఉండే అనేక జీవరాశులకు అనేక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ సృష్టిలోని అన్ని నియమాలు సక్రమంగా అమలు జరగాలి అంటే ఈ సృష్టిని పరిపాలించే పరిపాలకురాలైన అమ్మవారి శక్తి ఆధారంగా ఉంటుంది. పరిపాలకురాలి శక్తి ఆధారం చేసుకొని ఈ విశ్వ నియమాలు పాటించబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని ఆధారం చేసుకొని ఈ నామానికి అర్థం తెలుసుకుందాం. ఈ నామాన్ని పరిశీలిస్తే చండ అంటే కోపము గలది అని, ప్రచండ అంటే తీవ్రమైన కోపము గలది అని, ఆజ్ఞ అంటే శాసనము అని అర్థం ఉంది. తాను చేసిన శాసనమును మీరటానికి వీలు లేని శక్తివంతమైన పాలకురాలు శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. పరబ్రహ్మం యొక్క శక్తిని గూర్చిన భయంతోనే దిక్పాలకులు, దేవతలు తమ తమ విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రపంచంలోని ప్రతిదీ అంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలతో సహా ఆమె పట్ల గల భయభక్తుల కారణంగానే జరుగుతున్నాయి. ప్రకృతిలోని ప్రతి కార్యము ఆమె యొక్క శక్తికి భయపడే జరుగుతూ ఉన్నాయి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే, ఎవరూ ఎదుర్కొనలేని దానిని ప్రచండమైనది అని అంటారు. ఈ విశ్వంలో ఆమె విధించిన నియమాలే ప్రచండాజ్ఞలు. ప్రతి ఒక్కరూ ఆమె ఆజ్ఞలు పాటించవలసిందే. ఆమె ఆజ్ఞను పాటించక ధిక్కరించువాడు రాక్షసుడు అనబడతాడు. ఆమె ఆజ్ఞలను ధిక్కరించి వాడు సాధారణ ప్రజలను హింసిస్తాడు. అప్పుడు శ్రీ లలితా పరమేశ్వరి, ఈ రూపు లేని తల్లి, ఒక రూపమును దాల్చి అసుర సంహారం చేసి తిరిగి ఈ సృష్టిపై తన అధికారాన్ని, అందరూ తన ఆజ్ఞకు లోబడి ఉండడాన్ని ప్రతిష్ఠింపచేస్తారు. ఈ నామంలో సృష్టిలోని ఎవరూ ఎదుర్కొనలేని శక్తి సంపన్నురాలిగా శ్రీ లలితా పరమేశ్వరి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సృష్టిలోని ప్రతి ఒక్కరికి శక్తిని ప్రసాదించినదే ఆ తల్లి. ఆ తల్లి ప్రసాదించిన శక్తితో ఆ తల్లిని ఎదుర్కోవాలని భావించేవాడు మూర్ఖుడే అవుతాడు. ఆ మూర్ఖుని యొక్క శక్తిని ఉపసంహరింపచేయడమే శ్రీ లలితా పరమేశ్వరి చేసే లీల. అటువంటి శక్తి స్వరూపిణి అయిన తల్లి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.